శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలిసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ ఈ సప్తమ స్థానంలో సంచారం చేస్తూ తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు. సో అక్కడ ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో ఇది కొంచెం మీ యొక్క పార్ట్నర్ స్థానాన్ని ఆక్యుపై చేసింది. అంటే ఏమిటి, మీరు ఏదైతే పార్ట్నర్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఇదిగా మీరు కొంచెం వారితో ఉండేటువంటి ఘర్షణ కావచ్చు, వారితో ఉండేటువంటి ఒక స్ట్రెస్ కావచ్చు పెరగనున్నాయి. ఇక్కడ ఈ ఎప్పటి నుంచి 16వ తేదీ నుంచి కొంచెం స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది. ఎందుకంటే మార్చిలో ఆల్రెడీ అక్కడ రవి మీకు ఎంతో శత్రువైనటువంటి దాంతో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి అంశం కానివ్వండి, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశం కానివ్వండి, లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేటువంటి అంశం కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే అంశం కానివ్వండి, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సరిగ్గా మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల కొంత ఇరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నిత్యము గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కాస్త అన్నదమ్ములతోని కొంతవరకు సిబ్లింగ్స్తో చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు చూపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క చతుర్థ స్థానం ఏదైతే ఉందో, చతుర్థాధిపతి, చతుర్థ స్థానాధిపతి, చతుర్థ కారకుడు, వీటిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ గ్రహం ఏదైతే ఉందో అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ వాహనం తీసుకునేటప్పుడు కానీ కొద్దిగా అంటే గృహ సంబంధించిన అంటే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన తీసుకునేటువంటి విషయాల్లో కానీ కొద్దిగా ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ అధిపతి ఎప్పుడైతే శత్రుగ్రహాలతో సంబంధం కలిగి ఉందో, అందులో ముఖ్యంగా కుజుడు అయినందుకు ఈ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్స్ కానీ లేకపోతే ఏదైనా ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ కానీ వాహనం కానీ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు యొక్క ఎంట్రీ కూడా మనకి సప్తమ స్థానంలో తిరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు 16 అంటే ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అంటే దాదాపుగా ఒక 20 రోజులు మాత్రం కొంచెం మీరు బిజినెస్ రిలేటెడ్గా తీసుకునే అంశాల్లోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కానీ చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక భగవత్ అనుగ్రహము, తీర్థయాత్రలు, దైవ సంబంధించినటువంటి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. కొద్దిగా ఈ పార్ట్నర్షిప్స్ ఇట్లాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ 20 రోజుల పాటు మీరు కొంచెం పెసలు దానంగా ఇవ్వండి. వీలున్నప్పుడల్లా కూడా పెసలు దానంగా ఇవ్వడం, విష్ణు సహస్రనామాలు చదవం చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం, అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో
శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడు యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచారపరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీన రాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకి ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.